రోజుల్లో బాబా ఉన్న టైంలో ఒక గ్రామంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను బాగా వ్యాపారాలు చేసి బాగా సంపాదించుకున్నాడు. ఆ రోజుల్లోనే ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడు. అయితే అతనికి 3 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. ఇవాళ ఎవరైతే ఉందలే, ఎవరైనా మనం చూసేవాడు లేరు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఆడపిల్లైనా మగపిల్లైనా అని చెప్పని ఇవాళ ఎవరైనా ఒకటే. కానీ ఆ రోజుల్లో వంశమును నెపనేల వివాహంబు, వంశం ఆడపిల్లే అక్కడ పిల్లే, ఇక్కడ పిల్ల కాదు. అబ్బాయి అయితే మన వంశం అంటే ఆ రోజుల్లో అందరూ కలిసి పల్లెటూరులో ఉండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరు ఉంటున్నారు? సంబంధాలే లేవు మనిషికి, ఎవరెక్కడో ఏమిటో. కాబట్టి అతను పరితపించిపోయాడు. 3 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. ఆయనకి దానగుణం ఉంది బాగా. ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. ఆ గ్రామంలో ఏదన్నా గుళ్ళు గడుతున్నా ఇచ్చేవాడు, అన్నదానానికి ఇచ్చేవాడు, ఇంకేదన్నా పేదవాడు అడిగితే ఇచ్చేవాడు, లేదు అనకుండా ఇచ్చేవాడు ఆ రతన్జీ అనే వ్యాపారస్తుడు. అయితే మగపిల్లల సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత చేసినా ఉపయోగపడలేదు. చాలా గుళ్ళకి వెళ్ళాడు, ఎన్నో పూజలు చేయించాడు, ఎన్నో వ్రతాలు చేయించాడు. ఏమి చేయించినా కూడా సంతానము మగపిల్లలు పుట్టలేదు. ఏం చెయ్యాలని ఎన్నో యాత్రలు చేశాడు. పాపం ఎక్కడికి వెళ్ళినా మగ సంతానం కలగలేదు. చాలా దిగులు పడిపోతున్నాడు. ఎందుకంటే ఆర్థికంగా ఉంది, ధనవంతుడు. ఎట్లా ఈ ఆడపిల్లలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం చూసుకునేది ఎవరు చివరిలో అని చెప్పని ఎంతో బాధపడుతున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు వచ్చి వాళ్ళ ఇంటికి నిలబడ్డాడు. నిలబడితే ఆ రతన్జీ ఏం చేశాడు? వ్యాపారస్తుడు అతన్ని బయట నుంచి ఏదో ఒకటి ఇవ్వకుండా, ఎందుకోనో మరి అతనికి బుద్ధి పుట్టింది, లోపలికి తీసుకెళ్లి ఆ సాధువుని కూర్చోబెట్టి మర్యాద చేసి ఆయనకు ప్రసాదాలు అన్ని పెట్టి చాలా మర్యాద చేశాడు. ఇంకా భోజనం కూడా పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయనకి కట్టి చెప్పండి సార్. కట్ చేసేవా? చేశాను. మళ్ళీ స్టార్ట్ మళ్ళీ చేయాలి.